నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. నాన్ యూనియన్ అంటే ఏంటి? డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటి? నాన్ యూనియన్ ఇన్ఫెక్టెడ్ ఏరియా, ఈ రెండుకు ఒకటేనా? రెండిటికి సంబంధం ఏంటి? అలాగే షుగర్ పేషెంట్స్ లో గనక ఎముకలు విరిగితే అవి అతుక్కోవడానికి ఎంత టైం పడుతుంది? అసలు అతుక్కుంటాయా? వాళ్ళు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు? షుగర్ సమస్య ఉన్న వారికి ఎముకలు అతుక్కోవడానికి అసలు ఎందుకు డిలే అవుతుంది? ఇవన్నీ కూడా మనకి తెలియచేయడానికి మనతో పాటు ఈ రోజు ఉన్నారు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్, సీనియర్ డాక్టర్, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ పప్పు గారు. సార్ మనతో పాటు ఈ రోజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ తో మాట్లాడి వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే చూస్తున్న ప్రేక్షకులు కూడా సార్ తో మాట్లాడాలి అనుకుంటే, మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆర్థోపెడిక్ సంబంధించి మీ సమస్యల పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు లైవ్ లో సార్ తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. మీరు మాట్లాడేటప్పుడు టీవీ మ్యూట్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్ చెప్పండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా ఇది నాన్ యూనియన్ అనేది కొత్తగా మేము వినడం కూడా కొత్తగా ఉంది. టెర్మినేషన్ అనేది, టెక్నాలజీ అనేది ఏంటి సార్? అసలు నాన్ యూనియన్ అంటే ఏంటి? నాన్ యూనియన్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఎవరైనా కింద పడిపోయినప్పుడు ఎముకల్లో పగుళ్ళు వస్తాయి అన్నమాట. దాన్ని మనం ఇంగ్లీష్లో ఫ్రాక్చర్ అంటాం. ఈ పగుళ్ళు వచ్చినప్పుడు బాడీలో అవయవము సరిగ్గా ఫంక్షన్ చేయలేదు. అది మనము చేయితోటి ఆ బరువులు ఎత్తడం అదంతా చేయలేము. దానికి ఒక నిర్దిష్టమైన టైం ఉంటుంది అది అతకటానికి సమయం. సో ఆ సమయం లోపు అతకాలి. అది ఎప్పుడైతే ఆ ఎముక అది అతకదో ఆ టైంలో దాన్ని నాన్ యూనియన్ అని అంటాం. మన ఇది ఇంగ్లీష్ టర్మినాలజీ. దీనికి మనకి తెలుగులో ఎటువంటి వర్డ్ లేదు దీనికి సమాంతరంగా చెప్పగలగటానికి. సో దీన్ని నాన్ యూనియన్ అని అంటాం. సో ఎముక అతకని ఎముకల్ని మనం నాన్ యూనియన్ అంటాం. ఓకే సార్, అయితే ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్లుగా షుగర్ పేషెంట్స్ లో కనుక ఎముకలు విరిగితే అతుక్కోవడానికి డిలే అవుతుంది అంటారు. దానికి కారణాలు ఏ విధంగా చూడొచ్చు సార్? షుగర్ పేషెంట్స్ లో కారణం ఏంటంటే, ఒకటి షుగర్స్ కంట్రోల్ లేనప్పుడు ఆ ఎముక విరిగిన ప్రదేశంలో మనకి చాలా రీకన్స్ట్రక్షన్, తర్వాత వచ్చేసి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అవుతుంది అనమాట. సో అదంతా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వల్లే మనకి ఎముక మళ్ళీ బాడీ రిపేర్ చేసి దాన్ని అతికిస్తుంది అనమాట, మళ్ళీ నార్మల్ ఫంక్షన్కి రావడానికి. అయితే ఈ షుగర్ పేషెంట్స్లో ఏమవుతుందంటే, అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే టిష్యూ అంతా గ్లైకేటెడ్ అవుతుంది. తర్వాత ఆ గ్లైకేటెడ్ అవటం వల్ల ఏమవుతుందంటే, ఆ టిష్యూలో నార్మల్గా పనిచేయాల్సిన విధంగా అవి పనిచేయవు. సో దానివల్ల ఇన్ఫెక్షన్ రావటము, ఎముక అతకడానికి డిలే అవటము అవుతుంది అనమాట వాళ్ళలో. అలాగే వీళ్ళలో ఏమవుతుందంటే, ఈ షుగర్ పేషెంట్స్లో వాస్కులారిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. డయాబెటిక్ వాస్కులోపతి ఉంటుంది, న్యూరోపతి ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చి ఎముకలు అతుకోవాలి. సార్ అసలు ఎముకలు కనుక విరిగితే అంటే ఏజ్ తో సంబంధం లేకుండా అసలు ఎంత టైం పడుతుంది అంటారు? దాన్ని ఏజ్ డిటర్మినేషన్ కానీ పర్టికులర్ ఏజ్ లో ఇంత డిలే ఉంటుంది అట్లా ఏమన్నా మనం చూసుకోవచ్చా? అంటే విరిగిన ప్రతి ఎముక కూడా అతకాల్సిందే. అది ఎలా అయినా సరే అతకాలి. మనం మళ్ళీ జీవితంలో మళ్ళీ అన్ని చేసుకోగలగాలి, మన పూర్వ స్థితికి చేరుకోవాలి అంటే విరిగిన ఎముక అతకాల్సిందే. దానికి ఏంటంటే మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దానికి ఒకటి ఏంటంటే ఏజ్ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్. ఇప్పుడు పిల్లల్లో అవి తొందరగా అతుకుతాయి. పిల్లల్లో కొన్ని ఎముకలు విరిగిన 2 వారాల నుంచి 3 వారాలు 4 వారాల్లోనే అతికిపోతాయి. అవి పెద్దవాళ్ళలో అయితే ప్రతి బోన్కి కూడా ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. అది మనకి ఏ ఎముక విరిగింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన హ్యూమరస్ విరిగింది అనుకోండి, చేతి వెముకలు, అది ఒక 3 నెలలు పడుతుంది అనమాట. అదే మోచేతి వెముకలు అయితే 6 వారాల నుంచి 2.5 నెలలు పడుతుంది. రిస్ట్ ఫ్రాక్చర్ అయితే 6 వీక్స్ పడుతుంది. అట్లానే హ్యాండ్ ఫ్రాక్చర్స్ అయితే 2 to 3 వీక్స్, 10 వీక్స్. సో హ్యాండ్ ఫ్రాక్చర్స్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మనకి ఎక్స్రేలో అతికినట్టు కనపడదు, బట్ క్లినికల్గా అది అతికినట్టు ఉంటుంది అనమాట. సో వీ హ్యావ్ టు సీ క్లినికల్లీ ఎప్పుడైనా సరే అది అతికిందా లేదా అని చెప్పాలి అంటే. సార్ అయితే డయాబెటిక్ ఫుడ్ అనేది అలాగే ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ అనేది రెండు ఒకటేనా సార్? డయాబెటిక్ ఫుడ్ అనేది అది వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఫుడ్ లో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి వస్తుంది అన్నమాట. దాన్ని మనం డయాబెటిక్ ఫుడ్ అంటాం. అక్కడ ఏమైతుందంటే, ఆ డయాబెటిక్ ఫుడ్ లో వాళ్ళకి బ్లడ్ సప్లై ఉండదు మెయిన్లీ. సో ఆ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి స్కిన్ నెక్రోసిస్ అయిపోయి డెడ్ అయిపోతుంది. అక్కడ స్కిన్ మొత్తం చచ్చిపోతుంది అనమాట. అలాగే దాని ఎముక చుట్టూ ఉండే కండరాలు అవన్నీ కూడా ఆక్సిజన్ అందక డెడ్ అయిపోతాయి అనమాట. దానివల్ల అదంతా ఫుడ్ నెక్రోసిస్కి వెళ్ళిపోయి వాళ్ళకి యాంపుటేషన్లోకి వెళ్తుంది. అది ఇన్ఫెక్షన్ తగ్గకపోతే, ఒకవేళ షుగర్స్ కంట్రోల్లో చేసుకోకపోయినా, ఇన్ఫెక్షన్ తగ్గకపోయినా. ఈ ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ అనేది ఏంటంటే, ఇది ఎవరిలోనైనా ఉంటుంది. ఇట్ ఈస్ డయాబెటిక్ ఫుడ్ ఈజ్ ఓన్లీ డయాబెటిక్ ఫుడ్ వాళ్ళలోనే ఉంటుంది. బట్ ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ అనేది ఏంటంటే, డయాబెటీస్ లేని వాళ్ళలో కూడా వస్తుంది అనమాట.
సో ఈ ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ కి చాలా కారణాలు ఉంటాయి మనకి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంజురీ అయినప్పుడు ఎంత సివియర్ ఇంజురీ అయింది, ఇప్పుడు మనకి ఓపెన్ ఫ్రాక్చరా క్లోజ్డ్ ఫ్రాక్చరా అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇప్పుడు ఓపెన్ ఫ్రాక్చర్స్లో మనకి ఎంత కంటామినేషన్ అయింది, కంటామినేషన్ అయిన తర్వాత మనకి హాస్పిటల్కి వచ్చి ఎంత టైంలో వాళ్ళు వైద్య సహాయం తీసుకున్నారు అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే దాన్ని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సర్జరీ ఏ ప్రమాణాలతో చేశారు, అలాగే ఎలా చేశారు అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఓపెనా క్లోజ్డా వాటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సార్, అయితే ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ వల్ల ప్రధానంగా మనం ఎటువంటి సమస్యలు చూస్తూ ఉంటాం? ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ 2-3 ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. ఒకటి ఏంటంటే లోపల మనము ఎప్పుడైనా సరే ఫ్రాక్చర్ ఎల్డర్ పీపుల్లో ఆపరేట్ చేసినప్పుడు ప్లేట్స్ వేసి ఫిక్స్ చేస్తాం బోన్కి. సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ స్క్రూస్ అన్ని లూజ్ అయిపోయి ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. దానివల్ల ఎముక ఏమవుతుందంటే ఆ ఫ్రాక్చర్ ప్రదేశంలో ఎప్పుడు అది స్టిఫ్గా ఉండాలి, మూమెంట్స్ ఉండకూడదు. మూమెంట్స్ ఉంటే అది అతకదు. సో ఆ ప్లేట్ లూజ్ అయిపోవటం వల్ల మనకేమవుతుందంటే ఫ్రాక్చర్ ప్రదేశంలో మూమెంట్స్ వచ్చేసి క్యాలస్ ఫామ్ అవ్వాల్సింది సరిగ్గా ఫామ్ అవ్వక బ్రిడ్జ్ అవ్వదు అనమాట. 2 ఎముకల మధ్యలో క్యాలస్ బ్రిడ్జ్ అవ్వదు. సో ఆ బ్రిడ్జ్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే అది నాన్ యూనియన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి బాడీ ఏం చేస్తుంది, క్యాలస్ అనేది ఏంటంటే అది ఒక ప్రోటీన్ అనమాట. ఆ ప్రోటీన్లోకి మళ్ళీ కాల్షియం డిపాజిట్ అయ్యి ఆ తర్వాత అది రీమోడలింగ్ అయ్యి ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ద బోన్ అనమాట, వెయిట్ బేరింగ్ బోన్ లాగా. సో మనకి ఆ వెయిట్ బేరింగ్ బోన్ ఫామ్ అయ్యే వరకు కూడా వెయిట్ వేయడానికి ఉండదు. వీళ్ళలో ఏమవుతుందంటే ఆ క్యాలస్ డిపాజిట్ అయినప్పుడు అక్కడ ఉండే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే బాడీ మొత్తం తినేస్తుంది అనమాట క్యాలస్ని. సో వాళ్ళకి అక్కడ బోన్ ఫామ్ కాదు. అలాగే ఏమవుతుందంటే ఆ దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి ఎముకకి రక్త ప్రసరణ పోదు కొన్నిసార్లు. పోనప్పుడు ఏమవుతుందంటే ఆ డెడ్ బోన్ వల్ల కూడా అక్కడ మనకి బోన్ ఫామ్ కాదనమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సర్జరీ చేసినప్పుడు సాఫ్ట్ టిష్యూ ఇంజరీ ఎంత సివియర్గా అయిందన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఆ సాఫ్ట్ టిష్యూ ఇంజరీ కనుక చాలా సివియర్గా ఉందనుకోండి, కండరాలకు జరిగే ఒక దెబ్బ తగలటం అనేది సివియర్గా ఉంటే కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక మనకి ఎముకలు అతకం అనమాట. అయితే అడల్ట్స్తో మనం కంపేర్ చేసుకుంటే ఇన్ఫాంట్స్లో పిల్లల్లో బోన్స్ అనేవి చాలా డెలికేట్గా సెన్సిటివ్గా ఉంటాయి. వారిలో కూడా ఈ నాన్ యూనియన్ సమస్య అనేది మనం చూస్తామా సార్? వాళ్ళల్లో నాన్ యూనియన్ సమస్య అనేది ఉండదు, వాళ్ళల్లో మాల్ యూనియన్ అవుతుంది అనమాట. మాల్ యూనియన్ అంటే అది వంకర అతుకుతాయి అవి. బట్ పిల్లలు ఏమంటే రీమోడలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే అవి మళ్ళీ రీమోడల్ అయిపోయి నార్మల్గా మనకి ఫామ్ అయిపోతాయి. మనకి అడల్ట్ బోన్స్ ఎలా ఉంటే అలా ఫామ్ అయిపోతుంది. అది కూడా అంటే ఏజ్ని బట్టి ఉంటుంది, ఏ ఏజ్లో మనకి ఫ్రాక్చర్ అయింది. ఒకవేళ యంగ్ ఏజ్ అనుకోండి, వితిన్ 1 year 2 year వితిన్ మంత్స్ అవుతాయి కొంతమంది పిల్లల్లో ఫ్రాక్చర్స్. అలా అయినప్పుడు దాన్ని అవి 10 days 15 daysలోనే అతిపోతాయి. చాలా సివియర్ క్యాలస్ ఫామ్ అవుతుంది, అది హీల్ అయిపోతుంది. వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఆల్సో ఇన్ చిల్డ్రన్. అదే ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి, వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ టు రికవర్ ఫ్రమ్ దేర్ ఫ్రాక్చర్. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి బాడీ రిపరేటివ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట బాడీ. అందుకని చెప్పేసి నాన్ యూనియన్స్ అలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి. సార్, ఇది డయాబెటిక్ ఫుడ్లో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి సార్? డయాబెటిక్ ఫుడ్లో కాంప్లికేషన్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము. అవి ఏంటంటే ఒకటి వాళ్ళకి 2 reasons ఉంటాయి వాళ్ళకి ఎందుకు కాంప్లికేషన్స్ వస్తాయి అంటే. ఒకటేమో వాళ్ళకి వాస్కులోపతి ఉంటుంది, అంటే అథెరోస్క్లెరోసిస్ వస్తుంది అనమాట. డయాబెటీస్ వల్ల వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్, ఫాస్టింగ్ లిపిడ్స్ అవి ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే అథెరోస్క్లెరోసిస్ వచ్చి బ్లడ్ సప్లై ఉండదు. సో దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డయాబెటిక్స్లో ఇప్పుడు మనకి వేరే నాన్ డయాబెటిక్స్ కానీ వేరే చోట ఏంటంటే మనకి అథెరోస్క్లెరోసిస్ అనేది ఒక లోకలైజ్డ్గా ఉంటుంది, ఎక్కడైనా ఒక చోట ఉంటుంది. ఇందుట్లో ఏంటంటే డిఫ్యూజ్గా ఉంటుంది అనమాట. ద హోల్ వెజల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అది 40% 60% బ్లాక్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఏమంటుందంటే బ్లడ్ సప్లై వెళ్ళదు. ఇంకోటి డిజిటల్ పార్ట్స్లోకి డయాబెటిక్స్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే నాట్ ఓన్లీ మైక్రోవాస్కులర్ సర్క్యులేషన్ ఆల్సో, అంటే కొల్లెటరల్స్ అంటాం అనమాట. అంటే మనకి ఇప్పుడు చెట్టుకుంటాయి కదా కొమ్మల టైప్, అట్లనే బ్లడ్ సప్లై కూడా మనకి మెయిన్ స్టెమ్ ఉంటుంది, దాని నుంచి కొమ్మల్లాగా వెజల్స్ వెళ్తాయి. ఆ వెజల్స్లో కూడా ప్రాబ్లం ఉండి వాళ్ళకి మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ దానికి స్టంట్ వేసినా ఆ బ్లాక్ తీసేసినా కూడా వాళ్ళకి బ్లడ్ సప్లై సరిగ్గా వెళ్ళదు వాళ్ళకి. దానివల్ల నెక్రోసిస్కి వెళ్ళిపోయి గ్యాంగ్రైన్ వచ్చేసి ఆంపుటేషన్ అవుతుంది అనమాట వాళ్ళకి. సార్, ఒక కాలర్ ఉన్నారో తీసుకుందాము. రమేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రమేష్ గారు నమస్తే అండి. హలో హలో కాల్ కట్ అయినట్టుంది సార్. అయితే ముఖ్యంగా ఈ ఎముకల విరిగిన వారిలో షుగర్ ఉంటే కనుక మీరు చెప్పినట్లుగా కొంచెం ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గడానికి డిలే అనేది అవుతుంది. ఈ మధ్యలో వారికి ఏమైనా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా?
అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఒక్కోసారి స్కిన్కి అండర్లయింగ్ స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ కింద ఒక్కోసారి సూపర్ఫిషియల్ బోన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మన కాళ్ళలో టిబియా ఉంటుంది కదా, సో దట్ ఈస్ వెరీ సూపర్ఫిషియల్ అనమాట. స్కిన్ అండ్ బోనే ఉంటుంది మీడియల్ సైడ్, లేటరల్ సైడ్ మజిల్ ఉంటుంది. అట్లాంటి చోట్ల ఏమవుతుందంటే స్కిన్ నెక్రోసిస్ వచ్చేస్తుంది వాళ్ళకి. స్కిన్ నెక్రోసిస్ వచ్చేసి అక్కడ స్కిన్ డిఫెక్ట్ వస్తుంది అనమాట. ఆ స్కిన్ డిఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే లోపల పెట్టిన ఇంప్లాంట్ ఎక్స్పోజ్ అయిపోతుంది. ఇంప్లాంట్ ఎక్స్పోజ్, బోన్ ఎక్స్పోజ్ అయిందంటే ఇన్ఫెక్షన్ తగ్గదు ఎప్పటికీ కూడా. సో దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ సార్ వస్తుంది. అయితే, రమేష్ గారు మనకి కాల్లో ఉన్నారు. రమేష్ గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇట్లా మా బ్రదర్ కి కింద పడి వెనుక కొంచెం ఫ్రాక్చర్ లాగా అయిపోయింది సార్, అది విరిగినట్లు అనిపిస్తుంది. డాక్టర్ ఏమన్నారంటే ఒక 1 month లో క్లియర్ అయిపోతుంది అని చెప్పారు, కానీ ఇంతవరకు క్లియర్ అవ్వలేదు. అంటే ఎన్ని రోజులు అయిందండి వారు పడి? 25 days అయింది సార్. 25 days అవుతుంది. అంటే ఇప్పుడు అవును సార్. ఏజ్ ఎంత మీ బ్రదర్ది? 23 సార్. 23. ఇప్పుడు ఎక్కడండి ఆయనకి ఫ్రాక్చర్ అయింది? సార్ హ్యాండ్, రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటే చేతి వేళ్ళా లేకపోతే ఫోర్ ఆమారిస్టా? ఎక్కడ? సార్ మోచెట్టు దగ్గర సార్. మోచేతి దగ్గర అయిందా? ఓకే. అంటే అది యాక్చువల్లీ బైక్ మామూలుగా నుంచి వెళ్తూ ఓకే. అంటే మోచేయి అయితే మనకి ఎక్స్రే చూడాలి ఒకసారి. యూజువల్ గా అయితే అవి తొందరగానే అతుకుతుంది, బట్ రిస్ట్ కి క్లోజ్ గా ఉంటే తొందరగా అతుకుతాయి. కానీ రిస్ట్ కి కొంచెం దూరంగా ఉంది అనుకోండి, మధ్యలో ఉంటే ఇట్ టేక్స్ టైం అనమాట. 6 weeks to 2.5 months పడుతుంది. ఒకసారి 3 months కూడా పడుతుంది. అంటే మన ఎక్స్రే కూడా చూడాలి మీకు సలహా ఇవ్వడానికి, ఎందుకంటే మీ డాక్టర్ గారు చూస్తారు కాబట్టి ఆయన చెప్తారు. ఆయన చెప్పిందే కరెక్ట్ ఉంటుంది. నేను ఇక్కడ ఎక్స్రే చూడకుండా చెప్పింది కరెక్ట్ ఉండదు. సో ఏంటంటే ఇది ఇప్పుడు మనకి లొకేషన్ బట్టి ఫ్రాక్చర్ హీలింగ్ టైం ఉంటుంది. సో మీరు 3 weeks లో అతుకుతుంది అన్నారంటే రిస్ట్ ఆర్ ఫింగర్ ఫ్రాక్చర్స్ అయి ఉంటాయి, అవి 3 weeks లో అతుకుతాయి. సో మీరేమంటున్నారంటే మోచేతిలో అయింది అంటున్నారు కాబట్టి ఇంకా పైకి ఎక్కడైనా అయితే అది కొంచెం టైం ఎక్కువ పట్టే టైం ఉంటుంది. కాబట్టి అది ఎక్స్రే చూస్తేనే మనకు అర్థమవుతుంది. రమేష్ గారు, మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తోంది. ఆ నెంబర్ కి మీరు కాల్ చేస్తే సార్ అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకొని సార్ ని డైరెక్ట్ గా కన్సల్ట్ అయితే మీ ప్రాబ్లం అనేది ఒకసారి క్లియర్ గా చూస్తారు. రైట్ సార్, అయితే ఇప్పుడు మన రమేష్ గారు చెప్పినట్లు చిన్న ఏజ్ 23 అంటే చాలా చిన్న ఏజ్. Yes. అంటే ఆ ఏజ్ లో కూడా ఈ బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు అది అతకడానికి ఎందుకు సరే డిలే అవుతుంది? ఆ కారణాలు ఎలా చూడాలి? అంటే అదే మనం ఒక ఇంజురీ ప్యాటర్న్ చూడాలన్నట్టు. ఏజ్ ఒకటి. సో ఇంజురీ కనుక ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు బోన్ ఈజ్ లైక్, ఇప్పుడు మనకి బిల్డింగ్ కి పిల్లర్స్ వేస్తాం కదా బోన్. సో పిల్లర్స్ ఎలానో బోన్ కూడా అలాగే అనమాట. సో అంటే మనం నడిచేటప్పుడు మన హోల్ బాడీకి సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఇట్ నాట్ ఓన్లీ సపోర్ట్స్ ద బాడీ బట్ ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ మజిల్స్, టిష్యూస్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో బోన్స్ లోడ్ తీసుకుంటాయి మనకి. సో కాబట్టి ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయింది అంటే ఇట్ ఈస్ ద సివియరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ ఇంజరీ అనమాట. సో అంటే చుట్టూతా ఉండే కండరాలకి ఎంతో దెబ్బ తగిలితే తప్ప, ఎంత సివియర్ ఇంజరీ అయితే తప్ప బోన్ విరగదనమాట అది. సో ఆ సివియరిటీని బట్టే ఉంటుందన్నమాట. ఆ సివియరిటీ అయినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి కంపార్ట్మెంట్ సిండ్రోమ్ వస్తుంది. ఆ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ వచ్చినప్పుడు వాస్కులారిటీ ఇష్యూస్, తర్వాత న్యూరలాజికల్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళకి నమ్నెస్ అవి డెవలప్ అయ్యి మజిల్ నెక్రోసిస్ అయిపోతుంది. దానివల్ల కూడా ఎముకలు అతకవు అనమాట. సో కాబట్టి మనకి అది ఏజ్ రిలేటెడ్, ఏజ్ కంటే కూడా మనకి, సో ఇప్పుడు నార్మల్ ఫ్రాక్చర్స్ అన్ని అనుకోండి అవి తొందరగానే అతుకుతాయి. బట్ వెన్ దెర్ ఈజ్ ఎ కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు మాత్రం ది ఆల్వేస్ ట్యాక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, టైం పడుతుంది. ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సార్ ఇంకో కాలర్ ఉన్నారు, తీసుకుందాము. నవీన్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ తో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ మా తాతకి 58 ఏజ్ ఉంటుంది. ఓకే అండి. కాళ్ళ నొప్పులు బాగా ఉన్నాయి. కాళ్ళ నొప్పులా అండి? ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే మంచిగా అవుతుందా లేదా అని. అంటే ఇప్పుడు మీకు కాళ్ళ నొప్పులు అంటే ఎక్కడ వస్తున్నాయండి? మోకాళ్ళలో వస్తున్నాయా, తుంటి ఎముకలో వస్తుందా, లేకపోతే యాంకిల్ దగ్గర వస్తుందా? ఎక్కడ వస్తున్నాయండి నొప్పులు ఆయనకి, మీ నాన్నగారికి? కింద కాళ్ళ కింద వస్తుంది మొత్తం. కాళ్ళ కింద అంటే హీల్ దగ్గర వస్తుంది. అవును. హీల్ దగ్గర వస్తుందంటే అది ప్లాంటార్ ఫేషియటిస్ అంటారు. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. దానికి ట్రీట్మెంట్ చూడాలి అంటే డయాబెటీస్ ఉందా లేదా ఇవన్నీ కూడా చూడాలి. తర్వాత ఆయన వెయిట్ ఎంత ఉంది, వెయిట్ ఎలా ఉంది, ఆయన ఎలాంటి చెప్పులు వేసుకొని నడుస్తున్నారు, వాట్ టైప్ ఆఫ్ వర్క్ హీ డస్, లైఫ్ స్టైల్ ఏంటి, తర్వాత ఒకసారి వాళ్ళకి మజిల్స్ టైట్నెస్ ఉంటే కూడా వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి చూసుకొని మనం ట్రీట్మెంట్ చేయాలి ప్లాంటార్ ఫేషియటిస్ కి. కాళ్ళు కూడా ఉబ్బుతున్నాయి సార్ మొత్తం. ఉబ్బుతున్నాయండి. అయితే హార్ట్ ప్రాబ్లం కానీ బీపీ కానీ ఉందా? లేదు, బీపీ ఉంది కొంచెం. బీపీ ఉంటే ఒక్కోసారి బీపీకి వాడే మందుల వల్ల వాపు వస్తుంటుంది. అది ఒకసారి మీ డాక్టర్ గారు చూపిస్తే ఆయన చూస్తారు. ఒకసారి చూసి మెడిసిన్స్ మారిస్తే వాపు తగ్గుతుంది. హీల్ పెయిన్ వల్ల వాపు రాదు,
బట్ హీల్ వెనక బోన్ ఉంటుంది కదా, అక్కడ ఒక్కోసారి వచ్చినప్పుడు వాపు వస్తుంది. ఆ వాపు వేరు, మీరు చెప్పే వాపు వేరు, అది పేషెంట్ని చూస్తే కానీ తెలియదు మనకంటే. పాదం మొత్తం వాపు వస్తుందంటే దట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు హీల్ పెయిన్ అట్ ఆల్. ఓకే ఓకే సార్. గారు అయితే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాల్ చేస్తే కనుక సార్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా హాస్పిటల్ వచ్చి చంపాపేట్, హైదరాబాద్ చంపాపేట్ లో ఉంది ఓనర్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రోబోటిక్ హాస్పిటల్. మీరు ఒక్కసారి కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లం అనేది పరిష్కారం తెలుసుకోండి. సార్ అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఈ డయాబెటిక్ ఫుట్ అనేది ఉందో, లేదంటే నాన్ యూనియన్ ఇన్ఫెక్టెడ్ ఏరియా, ఇదనేది పర్టికులర్ ఏజ్ ఫ్యాక్టర్ అని మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా, దీనికి ట్రీట్మెంట్ కనుక వన్స్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మైక్రో ఆర్గానిజం. తర్వాత వచ్చేసి అంటే 2-3 ఫ్యాక్టర్స్ ఉంటుంది దాంట్లో. ఒకటి ఏంటంటే ఏజ్ ఒకటి, రెండోది వచ్చేసి కోమార్బిడ్ కండిషన్స్, షుగర్ ఉందా లేదా, వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా చూడాలి, ఇమ్యూనిటీ ఎలా ఉంది. మూడోది వచ్చేసి ఆర్గానిజం, ఐసోలేటెడ్ ఆర్గానిజం అనమాట. ఒక్కోసారి మనకి ఫ్రాక్చర్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు కొన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా గ్రో వస్తుంది మనకి. అట్లాంటి టైంలో ఏమవుతుందంటే మనకి మామూలుగా మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పి నేనేం చేస్తా అంటే ఐ డోంట్ గో ఫర్ రెగ్యులర్ ప్రొసీజర్స్ ఫర్ ట్రీటింగ్ ఇన్ఫెక్షన్స్. ఇఫ్ దెర్ ఈజ్ అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఐ డూ ఇలిజారో సర్జరీ చేస్తాను అనమాట. రింగ్స్ వేసి మనం ఆ డెడ్ బోన్, ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసేసి తర్వాత గ్యాప్ వస్తుంది మనకు, అక్కడ డిఫెక్ట్ ఉంటుంది, బోన్ డిఫెక్ట్. ఆ బోన్ డిఫెక్ట్ని మళ్ళీ పైన ఎముక విరగ్గొట్టి దాన్ని కిందకి డిస్ట్రాక్ట్ చేసి ఆ గ్యాప్ ఫిల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బోన్ గ్రాఫ్ట్ పెట్టారనుకోండి, బోన్ గ్రాఫ్ట్ పెడితే సింథటిక్ గ్రాఫ్ట్ కానీ లేదంటే ఆటోగ్రాఫ్ట్ కానీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ తగ్గదనమాట. సో ఆ ఇన్ఫెక్టెడ్ ఏరియా మొత్తం మనం క్లియర్ చేస్తేనే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం సార్. ఫిరోజ్ మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. ఫిరోజ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ ఇది నేను ఆఫ్టర్నూన్ కొద్దిగా ఈవెంట్ ప్రాక్టీస్ చేసింది సార్. అప్పుడు కొద్దిగా లాంగ్ జంప్ వేసేటప్పుడు ఈ బ్యాక్ బోన్ కొద్దిగా బెండింది సార్. నడుస్తున్నా ఇది సార్ లెగ్, లెఫ్ట్ లెగ్ అప్పుడప్పుడు కొద్దిగా నడిచేటప్పుడు బాగా పెయిన్ వస్తుంది సార్. అది చాలా రోజుల నుంచి ఉంది అది ప్రాబ్లం. ఎక్కడ మీకు వచ్చేది, యాంకిల్ లోనా, నీలోనా, ఎక్కడండి సార్? చిన్ పెయిన్ కన్నా కొద్దిగా పైన సార్, యాంకిల్ చిన్ పెయిన్. అంటే అవి ఒక్కోసారి స్ట్రెస్ వల్ల ఉంటుంది అది మీకు. మీరు ఏమైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? పోలీస్ ఎగ్జామ్స్ కి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే సడన్ గా ఒకటేసారి లాట్ ఆఫ్ స్ట్రెస్ తీసుకొని జంపింగ్, రన్నింగ్ చేస్తారు. సో దాంట్లో ఏమైతుందంటే మీకు అట్లా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ స్ట్రెస్ అన్నమాట. స్ట్రెస్ రిలేటెడ్ అట్లా మీకు ఫ్రాక్చర్స్ కూడా అయితే స్ట్రెస్ ఫ్రాక్చర్స్. కాబట్టి అంటే మీకు పోలీస్ ఎగ్జామ్ కి వెళ్తాను నేను రాస్తాను అని తెలిసినప్పుడు మీరు 1 year 2 years నుంచే మీరు ప్రిపేర్ అయితే మంచిది. చాలా మంది వచ్చే వాళ్ళు ఏం చేస్తుంటారంటే జస్ట్ 1 month బిఫోర్ వచ్చేసి నాకు పెయిన్స్ వస్తున్నాయి బట్ ఐ వాంట్ టు పార్టిసిపేట్, నాకు టాబ్లెట్స్ ఇవ్వండి పెయిన్ కి, అది ఇది అని అంటారు. బట్ దట్ ఈస్ ఆల్ డేంజరస్ అనమాట. అంటే పెయిన్ ఈజ్ ప్రొటెక్టివ్ అనమాట. పెయిన్ ఉంది అంటే ఇట్ ప్రొటెక్ట్స్ యూ బికాస్ యూ డోంట్ డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ పెయిన్ ఉన్నప్పుడు. సో దట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ సివియర్ ఇంజురీ. సో మీరు ముందే ట్రైనింగ్ తీసుకొని ముందే చేస్తే బెటర్. ఒకసారి వైటమిన్ D3 అవి కూడా చెక్ చేసుకొని, ఒకసారి వైటమిన్ D3 డెఫిషియన్సీ కూడా ఉంటుంది చాలా మందిలో. సో దానివల్ల కూడా స్ట్రెస్ ఫ్రాక్చర్స్, ఆస్టోపోరోసిస్, ఆస్టోమలేషియా వస్తుంది. సో కాబట్టి ఒకసారి అవన్నీ చూస్తే బెటర్ అండి ఒకసారి మీరు. ఓకే సార్, అయితే ఈ ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ వీటికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ట్రీటెడ్ అయి ఉంటారు. ఫెయిల్డ్ సర్జరీస్ ఉంటాయి వాళ్ళకి, 2 times 3 times ఆపరేట్ చేసి అవి ఫెయిల్ అయిపోయినాయి ఉంటాయి నా దగ్గరకు వచ్చి ఎక్కువగా. కొంతమందిలో ఏంటంటే స్కిన్ డిఫెక్ట్ ఉంటుంది, కొంతమంది ఫ్లాప్ కవర్ అయిపోయి స్కిన్ డిఫెక్ట్ ఏం లేకుండా ఉంటుంది. సో వీళ్ళల్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే డిపెండ్స్ ఆన్ ఆర్గానిజం అండి. ఒకటి దాంట్లో మనకి ఏ ఆర్గానిజం వచ్చింది, మల్టీ డ్రగ్ రెసిస్టెంటా లేకపోతే సెన్సిటివా. సెన్సిటివ్ వస్తే వీఆర్ ఆన్ సేఫర్ సైడ్. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ వస్తే కొంచెం రిస్క్ ఉంటుంది బట్ స్టిల్ వీ కెన్ గెట్ త్రూ. మనం ఇల్జెరో చేసినప్పుడు వీ కెన్ క్లియర్ ద ఇన్ఫెక్షన్ అండ్ గెట్ యూనియన్ అనమాట. సో అక్కడ డెడ్ బోన్ అంతా తీసేసి మనము ఆ డెడ్ టిష్యూ కూడా ఉంటుంది దాంతోపాటు, సో దాన్ని కూడా తీసేసేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మన వాస్కులర్ ఇష్యూస్ ఉంటే కూడా మనం ఇల్జెరో చేసినప్పుడు వాస్కులారిటీ పెరుగుతుంది కాలుకి. సో బ్లడ్ సప్లై పెరిగి ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అయిపోతుంది వాళ్ళకి. ఓకే సార్, ఇంకో కాలర్ ఉన్నారు. జగన్ శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. జగన్ గారు నమస్తే అండి. హలో మేడం, నమస్తే మేడం. మాట్లాడండి, సార్తో మాట్లాడండి. జగన్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి.
సార్ కొంచెం మా అమ్మకు ఇక్కడ మోకాలు బాగా నొప్పి ఇప్పుడు నడవలేకపోతుంది సార్. మేము ఆపరేషన్ చేయించుకోమంటే అంటే చూపించుకోవట్లేదు. మా అమ్మ ఇంటి దగ్గర ఉంటారు కదా సార్ డాక్టర్లు, ఆమె దగ్గరే చూపించుకుంటుంది కానీ వేరే పెద్ద డాక్టర్ అంటే భయపడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీ అమ్మగారి వయసు ఎంత ఉంటుందండి? ఇంకా సార్ ఒక 56 వరకు ఉన్నాయి సార్. 56 వరకు ఉంటుంది. ఓకే, అంటే అవును ఎక్స్రే తీసారా? ఆమె ఎక్స్రే తీయలేదు సార్. ఓకే, అంటే ఒకసారి ఎక్స్రే తీసి చూడాలండి ఒకసారి. మా అమ్మ రావట్లేదు సార్. ఇంకోటి ఏంటంటే అది వాపు బాగా వాసి నడవలేకపోతుంది నేను. ఇక్కడ మోకాల్లో వాస్తుందండి? అవును సార్, అవును సార్. ఓకే, కిందకి రావటం లేదు, పాదం అటు సైడ్ ఏం వాపు రావటం లేదు? రావట్లేదు సార్. ఓన్లీ అదొక్క ప్లేస్ లోనే వాపు లాగా వస్తుంది. అంటే ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వల్ల వాపు వస్తూ ఉంటుంది. సో ఇంకా వేరే రీజన్స్ కూడా ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఒకసారి మీరు మీ మదర్ ని కన్విన్స్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లి ఏమైనా బ్లడ్ టెస్ట్ చేసి ఎక్స్రేస్ చేసి చూడొచ్చు. వయసు 56 అంటే ఇట్ ఈస్ నాట్ ఓల్డ్ ఏజ్, అది మామూలు యంగ్ ఏజ్ కిందే వస్తుంది నా లెక్కలో అయితే. సో దానికి ఆ నొప్పికి ఒక్కోసారి గ్రేడ్ ఆఫ్ ఫాస్ట్ ఆర్థరైటిస్ బట్టి వీ కెన్ గో ఫర్ నీ ప్రిజర్వింగ్ సర్జరీస్ అని చేస్తాము. లేదంటే బాగా సివియర్ ఏమైనా ఆస్టో ఆర్థరైటిస్ ఉంటే వీ కెన్ గో ఫర్ నీ రీప్లేస్మెంట్ ఆల్సో, బట్ వీ కెన్ డూ నీ ప్రిజర్వింగ్ సర్జరీస్ ఆల్సో. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎఫెక్టివ్ లైక్ టీకేఆర్, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ది రైట్ టైం. సార్ మోతీనగర్ లో ఏమైనా ఉన్నాయా సార్ మీ ఓనర్స్? లేదండి, అది మనకి అక్కడే చంపాపేటలోనే ఉంది. ఓన్లీ చెంపపేట. సరే ఓకే, వస్తాం సార్. జగన్ గారు, స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉన్నాయి. అసలు ఒకసారి మీరు ఆ నెంబర్స్ కాల్ చేస్తే సార్ అపాయింట్మెంట్ అనేది మీకు దొరుకుతుంది. వీలైతే ఒకసారి డైరెక్ట్ గా అమ్మగారిని తీసుకొని మీరు కలిస్తే మీకు క్లియర్ గా మీకు ప్రాబ్లమ్ అనేది సొల్యూషన్ దొరుకుతుంది. సార్ అయితే మీరు ఇంతకు ముందు అన్నారు ఇన్ఫెక్టెడ్ ఏరియా, ఇన్ఫెక్టెడ్ స్కిన్ అని కూడా మీరు అన్నారు. ఏంటి సార్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఈ నాన్ ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ వీటికి ట్రీట్మెంట్స్ ఏమైనా డిఫరెంట్ గా ఉంటాయా? అంటే అదే ఇప్పుడు నాన్ యూనియన్ లోనే ఇవన్నీ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నమాట. సో నాన్ యూనియన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఇన్ఫెక్టెడ్ ఆల్సో. ఇన్ఫెక్షన్ లేకుండా కూడా నాన్ యూనియన్ వస్తుంది. సో ఆ నాన్ యూనియన్ ట్రీట్ చేస్తా కూడా ఇన్ఫెక్షన్ ల్యాండ్ అవుతాం మనం ఒక్కోసారి. సో ఇట్ ఈస్ లైక్ డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ లాగా ఉంటుంది. సో దెర్ ఆర్ సమ్ సిచ్యుయేషన్స్ వేర్ ఐ ట్రీట్ సమ్ నాన్ యూనియన్స్, delayed unions without surgery also. We have some procedures. I do some procedures and they get healed. మంచిగానే హీల్ అయితే దే గో బ్యాక్ టు దేర్ నార్మల్ వర్క్. ఫ్రాక్చర్ హీల్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సో అయితే మనకి ఎప్పుడైతే ఈ నాన్ యూనియన్తో పాటు ఇన్ఫెక్షన్ తోడవుతుందో అప్పుడే ప్రాబ్లం అవుతుంది అనమాట. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ సివియరిటీ ఆఫ్ ది ఇన్ఫెక్షన్. ఒకవేళ ఇన్ఫెక్షన్ బాగా సివియర్గా ఉందనుకోండి, దాని చుట్టుపక్కల ఉండే స్కిన్, మజిల్స్ అవన్నీ కూడా డెడ్ అయిపోయి బోన్ ఎక్స్పోజ్ అయిపోతుంది కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ వీడియోలో మనకి స్క్రోల్ అయ్యే పేషెంట్కి ఒకరికి బోన్ స్కిన్ మొత్తం డెడ్ అయిపోయి బోన్ ఎక్స్పోజ్ అయిపోయింది ఒకరికి, ఇక్కడ మనకు స్క్రోల్ అయిపోయింది. సార్ స్కిన్ డిఫెక్ట్ ఉన్నవారు అసలు మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి సార్ ఆ ప్రాబ్లమ్? స్కిన్ డిఫెక్ట్ అది మామూలు మనకు కనపడిపోతుందండి. ఇప్పుడు మనకి అది బోన్ ఎక్స్పోజ్ అయిపోయి ఉంటుంది దానికి. సార్ ఒక్క నిమిషం, మనకి సాగర్ కాల్ లో ఉన్నారు. సాగర్ ఫ్రమ్ మహారాష్ట్ర ఉన్నారు. సాగర్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే, చెప్పండి. మాట్లాడండి సార్ తో, మీ ప్రాబ్లం ఏంటో. లేదు, ఇప్పుడు ఏమైందంటే నిన్న మీ బండి మీద కాళ్ళకి నా చేతి, బట్ లోకల్ డాక్టర్ తీసుకుంటే టాబ్లెట్స్ ఇచ్చారు. సో అది నాకు పెయిన్ తగ్గట్లేదు. ఓకే, నొప్పి ఎక్కడ వస్తుందండి మీకు? నొప్పి ఎక్కడ వస్తుందండి? హ్యాండ్ ఎల్బోనా అండి? ఎల్బో అయితే ఒకసారి చూపిస్తే బెటర్. ఎక్స్రే తీసి మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఒకసారి ఫ్రాక్చర్స్ ఉంటాయి, రేడియల్ ఫ్రాక్చర్ ఉండొచ్చు, లేదంటే లిగమెంట్ ఇంజరీస్ ఉండొచ్చు. అంటే అదే అండి, ఇప్పుడు మీకు ఇంజరీ బాగా అయినప్పుడు లిగమెంట్ ఇంజరీస్ కానీ లేదంటే ఏమైనా ఫ్రాక్చర్స్ కానీ ఉన్నప్పుడు అది ఓన్లీ ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఏంటంటే ఇట్ విల్ గివ్ ఓన్లీ టెంపరీ రిలీఫ్ అండి. మీకు ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు మీరు ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా మీరు చెయ్యి కదిలించినప్పుడల్లా పెయిన్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఫ్రాక్చర్ కదిలినప్పుడు పెయిన్ వస్తూనే ఉంటుంది అది. సో ఆ ఫ్రాక్చర్ హీల్ అయ్యే వరకు ఆ పెయిన్ ఉంటుంది మీకు అట్లా. కాబట్టి మీరు ఎవరైనా మీరు వెళ్ళింది ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర కానీ లేకపోతే వేరే లోకల్ డాక్టర్ కండి, ఫిజిషియన్. కట్ అయిపోయింది. ఓకే, సాగర్ గారు అయితే మీ దగ్గరలో ఉన్న మహారాష్ట్రలో మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఉంటే గనక ఇప్పుడు సార్ చెప్పినట్లు ఒకసారి టెస్ట్లు అవి చేయించుకొని ఒకసారి క్లియర్ గా తెలుసుకోండి. లేదు మీరు ఏమన్నా హైదరాబాద్ వచ్చే వీలు ఉంటే గనక ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ అయితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ కాల్ చేస్తే సార్ అపాయింట్మెంట్ అనేది మీకు ఫిక్స్ చేస్తారు. సార్తో మాట్లాడి మీ ప్రాబ్లమ్కి అనేది సొల్యూషన్ తెలుసుకోవచ్చు. రైట్ సార్, అయితే ఈ డయాబెటిక్ ఫుడ్ కాంప్లికేషన్స్ అనేది దీర్ఘకాలికంగా ఉంటాయా? మనకి ఏదన్నా మధ్యలో స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా?
డయాబెటిక్ ఫుట్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ లైఫ్ టైం ఉంటుంది కొంతమందిలో. 4 years, 5 years, 6 years అయినా తగ్గదు అది. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ప్రాపర్ బ్లడ్ సప్లై టు ద లింబ్ అనమాట. కాబట్టి ఒకసారి డయాబెటిక్ ఫుట్ వస్తే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏంటి అంటే వీ హ్యావ్ టు డూ ప్రాపర్ డిబ్రాయిడ్మెంట్. ప్రాపర్గా డిబ్రాయిడ్మెంట్ చేయకుండా దాన్ని అలాగే ఉంచేస్తే ఏమవుతుందంటే అక్కడ డెడ్ టిష్యూలో ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఉండిపోతుంది కదా, దట్ విల్ గెట్ మళ్ళీ వస్తూనే ఉంటుంది. తర్వాత డయాబెటిక్ ఫుట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ వాట్ వీ సీ అవుట్ సైడ్. కొంతమందికి ఏంటంటే చిన్న హోలే ఉంటుంది బయటికి, బట్ డెప్త్లో చాలా డెప్త్ వరకు ఉంటుంది ఇన్ఫెక్షన్. అది చాలా సివియర్గా కూడా ఉంటుంది. సో మనం ఏంటంటే బయటికి ఏం రావట్లేదు అనుకుంటుంటారు చాలామంది డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్. బట్ లోపల వాళ్ళకి చాలా డెప్త్లో చాలా సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దట్ ఈజ్ ఆల్ వి మిస్. బస్ వెళ్ళిపోతుంది అనమాట. ట్రైన్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇంకో ట్రైన్ పట్టుకోవాల్సిందే, బట్ యు ఆర్ ఆల్వేస్ లేట్ టు యువర్ డెస్టినేషన్. సో అలా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ తగ్గదు, ప్రాబ్లమ్స్ బాగా వస్తుంటాయి వాళ్ళకి. ఓకే సార్, ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ వల్ల కాలు పొట్టిగా అవుతుంది అని అంటూ ఉంటారు. అది నిజంగా సాధ్యపడుతుంది సార్? వాళ్ళు ఎటువంటి సమస్యలు ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్లో కానీ లేదంటే ఒక్కోసారి నాన్ యూనియన్స్లో కూడా ఇన్ఫెక్షన్ లేకుండా ఏమవుతుందంటే బోన్ లింబు షార్ట్ అయిపోతుంది వాళ్ళకి. లింబ్ లైన్ డిస్క్రిపెన్సీ అంటే ఒక కాలు పొడుగు ఒక కాలు పొట్టిగా ఉంటుంది. ఆ పొట్టిగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ లేకుండా అది ఒకవేళ యూనియన్ అయిపోయి ఉంటే దాన్ని మనము జస్ట్ ఇలిజారా వేసి డిస్ట్రాక్ట్ చేసేస్తాము. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. రెండింటికి ఇలిజారా వేస్తాము. బట్ దీంట్లో ఏంటంటే ఆ డెడ్ బోన్ ఇన్ఫెక్షన్ క్లియరెన్స్ అదంతా చేయాలి, సర్జరీ చేసి. అలాగే వాళ్ళకి కల్చర్ చేయాలి. అక్కడి నుంచి వచ్చిన టిష్యూని కల్చర్ పంపిస్తాము. కల్చర్లో మనకి వచ్చే యాంటీబయాటిక్ సెన్సిటివ్ ఏది ఉందో చూసి దాన్ని బట్టి ఇస్తాం అనమాట. ఏ యాంటీబయాటిక్ వాళ్ళు ఇస్తాం. ఒక్కోసారి చాలా కాస్ట్లీ యాంటీబయాటిక్స్ వస్తాయి. ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ నవ్ ఈజ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ గైడ్ లైన్స్ హియర్ ఇన్ ఇండియా. సో వీ యూజ్ లెఫ్ట్ రైట్ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాము. దానివల్ల మోస్ట్ ఆఫ్ ది బగ్స్ ఆర్ రెసిస్టెంట్ టు ద యాంటీబయాటిక్స్. ఓకే సార్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనము నీ రీప్లేస్మెంట్ అనేది ఫ్రీక్వెంట్ గా వింటూనే ఉన్నాము, రెగ్యులర్ గా రీప్లేస్మెంట్స్ కి వెళ్తూ ఉన్నారు. వన్స్ ఈ నీ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతామా? నీ రీప్లేస్మెంట్ అయిపోతే దానికి ఏం ప్రాబ్లం ఉండదు. యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్స్ లైక్ అదేంటి బాగానే ఉంటుంది, అదేం ప్రాబ్లం ఏమి ఉండదు నీ రీప్లేస్మెంట్ అయినాక. అంటే యాజ్ ఇట్ ఈస్ అంటే ఆ ప్లేస్ లో ఆ బాల్ కానీ ఆ సెట్ చేయడం కానీ అదంతా కూడా నార్మల్ గానే వర్క్ ఫంక్షనింగ్ కానీ, ఇంతకుముందు మనం ఏదైనా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సేమ్ గా మనం డైలీ రొటీన్ అనేది నార్మల్ గానే అంటే చేసుకోవచ్చు. స్పోర్ట్స్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కి ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్ ఎంత వరకు వెళ్తారన్నది నేను చెప్పలేను. ఓకే బట్ హిప్ రీప్లేస్మెంట్ తర్వాత దేర్ ఆర్ మెనీ స్పోర్ట్స్ పర్సన్స్ హూ ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్. ఓకే సో హిప్ రీప్లేస్మెంట్ ఈజ్ మోర్ ఫర్ గివింగ్ దాన్ నీ రీప్లేస్మెంట్. Yeah. బట్ ఐ డోంట్ థింక్ నీ రీప్లేస్మెంట్ లో అంటే నార్మల్ లైఫ్ ఉంటుంది మీకు. ఓకే బట్ ఎంత యాక్టివ్ స్పోర్ట్స్కి వెళ్తారు అన్నది అయితే ఐ హావెంట్ సీన్ ఎనీబడి డూయింగ్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్. నాకైతే ఎప్పుడు ఎవరిని చూడలేదు. రైట్ సార్, అయితే మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎన్నో సమస్యలకు పరిష్కారం చెప్పారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ 99 టీవీ హెల్త్. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సార్ని కన్సల్ట్ అవ్వాలంటే మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు. హాస్పిటల్ వచ్చి హైదరాబాద్లో చంపాపేటలో ఉంటుంది. ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ అండ్ ఆల్సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. మీరు హైదరాబాద్లో ఉన్నవారు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కావచ్చు, ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్స్ని అయితే మీరు కన్సల్ట్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇది ఇవాళ 99 టీవీ హెల్త్. మరో డాక్టర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ 99 టీవీ. మీది బందరా అయితే జనవరి 26న